నన్నే కొడతావా? నువ్వు కొట్టి ఆ పోలీసులు కొడితే నేనేమైపోవాలి? నువ్వు ఇలా చేస్తే నా పరువు ఏం కావాలరా? బయటెక్కడ నా పేరు వాడొద్దు అని చెప్పాను కదా. ఆ పోకిరి వెధవతో మహాలక్ష్మికి ఏం పని? ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వే కదా సాల్వ్ చేయాలి. అలా అని నేను నీతో చెప్పానా? వాడికి ప్రాబ్లం వస్తే మహాలక్ష్మి ఎందుకు సాల్వ్ చేయాలి? చెప్పకపోతే నన్ను కన్నావు కదా, ఆ మాత్రం చేయలేవా? నువ్వు నా కొడుకుగా పుట్టినంత మాత్రాన నేను నీకు అన్ని చేస్తాను అనుకోకు. వీడు మహాలక్ష్మి కన్ను కొడుక అంటే మహాలక్ష్మికి జనార్దన్ గారి కంటే ముందు వేరే వ్యక్తితో పెళ్ళయి ఓ కొడుకు కూడా ఉన్నాడా? డబ్బు కోసం నాన్నతో గొడవ పడ్డావు. నేను పుట్టగానే నువ్వు నాన్న విడిపోయారు. నన్ను చిన్నప్పుడే వదిలేశావు. ఇన్నాళ్ళు నన్ను పట్టించుకోలేదు. నాన్న బ్రతికున్నాడో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నాకన్నీ నువ్వే కదా. అవును, నేను డబ్బు కోసమే మీ నాన్నని నిన్ను వదిలించుకున్నాను. డబ్బున్న జనార్దన్కి వల వేసి అతని భార్య సుమతిని అడ్డు తప్పించి ఆ ఇంట్లో సెటిల్ అయ్యాను. జనార్దన్కి భార్యనై, అతని పిల్లలకి తల్లినై, ఆ ఆస్తికి యజమానురాళ్ళయ్యి పేరు పలుకుబడి సంపాదించాను. నేను ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థాయికి రాలేదు. నాకు ఎదురొచ్చిన వాళ్ళని అడ్డు తప్పిస్తూ, మంచితనం, ప్రేమ నటిస్తూ, ఒక్కో ఇటుక పేర్చుకొని ఇంత సామ్రాజ్యానికి మహారాణినయ్యాను.